బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో రోజు రోజుకి వీధి కుక్కల మరణాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల సామూహిక హత్యలు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఒక నెలలోని విష ప్రయోగంతో 1000 కుక్కలు మృతి చెందినట్టుగా కొన్ని లెక్కలు చెబుతున్నాయి. తాజాగా హన్మకొండ జిల్లా పత్తిపాకలు 200 కుక్కలపై విష ప్రయోగం జరిగినట్టుగా కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. గ్రామానికి దగ్గరలోని స్థలంలో కుక్కలను పాతిపెట్టినట్లుగా మాట్లాడుకుంటున్న క్రమం ఆరపల్లి గ్రామంలోనూ 300 వీధి కుక్కలపై విషప్రయోగం జరిగినట్టుగా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. పోస్టు మార్టం కోసం హాస్పిటల్కి కుక్కల కళేబరాలను తరలిస్తూ ఉన్నారు. కామారెడ్డి, జగిత్యాల, హన్మకొండ, రంగారెడ్డి జిల్లాలో కుక్కల సామూహిక హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. బిఎన్ఎస్ సెక్షన్ 325 అండర్ సెక్షన్ 11(1)A PCA యాక్ట్ కింద కేసు నమోదు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం వీధి కుక్కలను ఎందుకలా చంపేయడం అంటూ కూడా ప్రశ్నిస్తున్న సందర్భం. తెలంగాణలో రోజు రోజుకి వీధి కుక్కల హత్యలు పెరిగిపోతుండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మొన్న ఈ మధ్యనే దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ రేణు దేశాలు లాంటి వాళ్ళు కూడా వాళ్ళ గలాన్ని వినిపించారు. ఎందుకు ఆ మూగజీవాలను చంపేస్తున్నారు, ఆ మూగజీవాలపై ఎందుకింత దారుణాలకి పాల్పడుతున్నారు అని చెప్పి ప్రశ్నించిన క్రమం. ప్రస్తుతం తెలంగాణలో రోజు రోజుకి వీధి కుక్కల మరణాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తూ ఉంది. దీనిపై డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకున్న కొలీగ్గా పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ఇటు తెలంగాణలో వీధి కుక్కల మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎటువంటి కేసులు నమోదవుతున్నాయి, దాంతోపాటు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సామూహిక మరణాలు నమోదవుతున్నాయి, లేక సామూహిక హత్యలు ఎందుకు జరుగుతున్న అంశం మీద ఎటువంటి మాట వినిపిస్తోంది? సచిన్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈ సునకాల మరణాలు అయితే పెరుగుతా ఉన్నాయి. ఒకసారిగా సామూహికంగా కొన్ని వందల సునకాలు అయితే మృత్యువాట పడతా ఉన్నాయి. దీనికి గల కారణాలంటే గతంలో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, వీధి సునకాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నిర్మూలించాలంటూ కూడా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ఆదేశాల ప్రకారం కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇక్కడున్న అధికారులు కూడా వాటిని నిర్మూలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మెయిన్ గా కొన్ని సిటీలో పాటు ఇటు హైదరాబాద్ కావచ్చు, సిటీ అవుట్స్కట్స్ కావచ్చు, విలేజ్లు కావచ్చు, ఈ వీధి సునకాలు ఏవైతే కొన్ని మధ్య స్థిమితం లేని కొన్ని పిచ్చి సునకాలు ఏవైతే ఉంటాయో, విచక్షణ కోల్పోయిన సునకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిన్నపిల్లలపై దాడి చేస్తా ఉన్నాయి. చిన్నపిల్లలు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వారు రోజువారీగా ఇల్లు దాటి బయటకు వచ్చిన సమయంలో కూడా వీధి సునకాలు దాడి చేసి వారిని ప్రాణాపాయ స్థితి వరకు తీసుకెళ్తా ఉన్నాయి. ఒక పక్క నిన్ననే సిటీలో చిన్నారిపై దాడి చేయగా మొత్తం సగం వరకు కూడా ముఖం మొత్తం కూడా కండరాలను పీకేయడం జరిగింది. అదేవిధంగా గతంలో వనశలిపురంలో కూడా ఒక బాలుని విచక్షరహితంగా 15 పైగా సునకాలు దాడి చేసి జీవితంలో కోలుకోలేని విధంగా ఒక మూగ బాలుని అంత దయనీయ స్థితికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏవైతే మతిస్థిమితం లేని సునకాలు ఏవైతే ఉండేవో, మనుషులపై దాడి చేస్తున్న సునకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిర్మూలించాలి, వాటిని కూడా నివద్దు అన్న నేపథ్యంలో జేసీఎంసీ అధికారులు అందరూ కూడా వాటిని చిన్నపాటి సూపర్వైజర్ లాంటి ఇచ్చి వాటన్నింటిని కూడా నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో చాలా వరకు కూడా సిటీలో కావచ్చు, సిటీ అవుట్స్కట్స్ లో కావచ్చు, వాటన్నింటిని కూడా వాటి చిన్నపాటి కొన్ని విషము సంబంధించిన ఆహారాలు ఇచ్చి వాటిని నిర్మూలించే ప్రయత్నం చేస్తాను. వాటిని కూడా ఒక కొండచర్య లాంటి ప్రాంతాల్లో పాతి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, ఇటు కొంతమంది యానిమల్ డాగ్ లవర్స్ కావచ్చు, ఇటు రేణు దేశాయ్ కావచ్చు, రష్మి కావచ్చు, వీరందరూ కూడా వాటిని చంపకూడదు, అవి మనుషుల్లాగే మనల్ని ఉద్దేశం తిరుగుతూ ఉంటాయి, పోరాడుతూ ఉంటాయి. సో వాటిని కూడా మీరు బ్రతకనివ్వాలి, వాటిని ఎందుకు బ్రతకనివ్వట్లేదంటే కూడా పెద్ద ఎత్తున వారి గలాన్ని విప్పుతా ఉన్నారు. కానీ ఒక పక్క చిన్నారులపై కానీ ఇటు మనుషులపై కానీ ఎంతో మందిపై దాడి చేస్తా ఉన్నాయి, వారిని కోలుకోలేని దెబ్బతీస్తా ఉన్నాయి. అంటే ఇల్లేవిధంగా అవి ర్యాబిస్ తో బాధపడుతున్న సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి మనుషుల్ని కరవడం వల్ల ఇంకా మనుషులకి ఆ ర్యాబిస్ వ్యాపించే ఉన్న నేపథ్యంలో వీటిని నిర్మూలిస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఇటు రెండు వర్గాలు మాటలు వినిపిస్తా ఉన్నాయి. ఇటు జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాటిని చంపొద్దు, వాటిని ఉంచాలంటా ఉన్నారు. కానీ ఇంకో పక్కనేమో ఈ జరుగుతున్న ఘోరాలను ఎందుకు మరి ఉపేక్షించాలి, చిన్నారులపై దాడి చేసినా కూడా వాటిని ఎందుకు ఉంచాలంటూ కూడా మరోవైపు గలాన్ని మిగులుతా ఉన్నారు. ఇదే నేపథ్యంలో హన్మకొండలో ఈ సుమారుగా 200 కుక్కలకి విష ప్రయోగం చేసి వాటన్నింటి కూడా నిర్మూలించే ప్రయత్నం చేశారు. దీనిపై జంతు ప్రేమికులు కావచ్చు, అటవీ శాఖ అధికారులు కావచ్చు, మిగతా కొంతమంది కూడా ఇలా చేయడం తప్పు కాదు, కొన్ని కుక్కలు మాత్రమే ఈ ర్యాబిస్ బారిన పడ్డాయి, ఆ కుక్కల్ని ఐడెంటిఫై చేసి వాటిని మాత్రం నిర్మూలించాలి. కానీ మొత్తం అన్ని సునకాలపై ఇలాంటి విషప్రయోగం చేయొద్దంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో బిఎన్ఎస్ సెక్షన్ 325 US అండ్ లెవెల్ 1A PCA యాక్ట్ కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మరి మెయిన్ గా వినిపిస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు
ఇన్ఫెక్ట్ అయిన కుక్కలు ఏవైతే ఉన్నాయో, ర్యాబిస్ వచ్చి బాగా మత్తు సింపుల్ లేని శునకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఐడెంటిఫై చేసి నిర్మూలించాలి. కానీ మొత్తం శునకాలపై ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు కూడా పెద్ద ఎత్తున జనాల నుంచి వస్తుంది. రైట్, ఇప్పుడు ఈ అంశం మీద మీరు అన్నట్టుగా యానిమల్ లవర్స్, జంతు ప్రేమికులు కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. జంతు ప్రేమికులు ఏం చేస్తున్నారు అంటే ఈ అంశానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం ఏమైనా జరుగుతుందా, లేకపోతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్న అవకాశం ఏమైనా కనిపిస్తోందా? వాళ్ళు ఏమంటున్నారు పవన్? మెయిన్ గా ఈ శునకాలు మరణించాయి అన్నప్పుడే వీరు జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, యానిమల్ లవర్స్ కానీ పెద్ద సెలబ్రిటీలు కావచ్చు, వచ్చి వారి మాటల్ని గలం విప్పి పోరాడుతూ ఉన్నారు, ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నారు. కానీ కొన్ని శునకాలు ఏకమై మూకుముడిగా చిన్నారులపై దాడి చేసినప్పుడు, ఆ చిన్నారుల జీవితంపై దెబ్బ కొట్టినప్పుడు, వారి ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చినప్పుడు మాత్రం ఎక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. పలానా ఈ శునకం ఈ బాలుడిపై దాడి చేసింది, పాపపై దాడి చేసిన ఒక పోస్ట్ పెట్టరు. ఇవేవి చేయకుండా కేవలం కుక్కల్ని నిర్మూలించినప్పుడు, వాటి యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రం వీరి గొంతునెత్తుతున్నారే తప్ప చిన్నారులపై దాడి, చిన్న 3 2 వయసున్న పిల్లలపై అండ్ అలాగే పెద్దవారి వృద్ధులపై, వీళ్ళందరిపై వాహనాల మీద వెళ్లే వారిపై దాడి చేస్తున్నప్పుడు ఈ సమయంలో రికార్డ్ అయిన వీడియోలపై వీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేరంటూ కూడా పెద్ద ఎత్తున జనాల నుంచి కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తా ఉన్నాయి. ఏది ఏమైనా వీరు మాత్రం ఇప్పుడు శునకాలను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ యానిమల్ యాక్ట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, సోకాల్ పీపుల్ అందరూ కూడా ఈ సెక్షన్లు అయితే పెడతా ఉన్నారు. ఏవైతే మనం చెప్పుకున్నాం ఆ సెక్షన్ల కింద అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించాలంటూ కూడా వీరు పెద్ద ఎత్తున గల నిలిపిస్తా ఉన్నారు. సచిన్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణలో రోజు రోజుకి వీధి కుక్కల మరణాలు పెరిగిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల సామూహిక హత్యలు కొనసాగుతూ ఉండడం బాధాకర విషయం. రాష్ట్రంలో ఒక్క నెలలోని విషప్రయోగంతో 1000 కుక్కలు మరణించాయంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనైతే. తాజాగా హన్మకొండ జిల్లా పత్తిపాకలో 200 కుక్కలపై విషప్రయోగం జరిగింది. గ్రామానికి దగ్గరలోని స్థానంలో కుక్కలను పాతిపెట్టినట్టుగా గుర్తించడం జరిగింది స్థానికులు. దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైస్డ్. ఒక్కసారి ఈ కథనానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.